Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi everyone, this is Shivkumar from Ropes Organization. So today we will see in the 10th class for advanced supplementary students similar triangles chapter we will see. So in the similar triangles, what are the main important problems? That we will see for the examination purpose. In the short time you are going to write the examination, advanced supplementary, the failure candidates. So now we will see in the similar triangles the main important questions are, see here. First of all, Pythagoras theorem and basic proportional theorem. So Pythagoras theorem, next name is Bodian theorem, and for basic proportional theorem is Thales theorem. So these two theorems are very important for that. So for either 4 marks question or 8 marks purpose. So these theorems, if you learn these two theorems, then you will get the 8 marks or 4 marks if they are given. Next, see here Pythagoras theorem. And here one question they given, ABC is an isosceles triangle, right angle at C, and prove that AB square is equal to 2AC. ఎప్పుడైతే మనకు isosceles triangle అవుతుందో అప్పుడు మనకు ఏదైతే ఇక్కడ 2 sides ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము సో ఐసోస్సెలేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు 2 sides ఈక్వల్ గా ఉంటే దాన్ని రైట్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాము. అప్పుడు ఒక సైడ్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అప్పుడు ఈ 2 sides ఈక్వల్ అన్నాం కాబట్టి ఈ 2 sides లో బీసీ ప్లస్ లో ఏసీ పెట్టుకోవచ్చు లేదా ఏసీ ప్లస్ లో బీసీ పెట్టుకోవచ్చు, బికాస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ కాబట్టి. అప్పుడు మనము ఏబి అనేది ఇక్కడ హైపోటెనస్ గా తీసుకొని దీన్ని మనము 2AC అని ప్రూవ్ చేసాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ ఈస్. ఓకే, నెక్స్ట్ ladder question ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ladder అనేది ఏ ladder 25 meters long reaches a window of building 20 meters above the ground level and determine the distance from foot of the ladder from the building. So distance find out చేయాలి. ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకునేకి ఎప్పుడు కూడా మనకి ల్యాడర్ అనేది ఒక వాల్ కి ఒక విండోకి వేసినప్పుడు అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. ఈ మనకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉపయోగపడేదంతా కూడా మనకు మైండ్ ని ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా వాడతామో, అనలైజ్ చేస్తామో, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఒకసారి నీట్ గా థింక్ చేసుకుంటే మనకు ఎప్పుడు కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. వాల్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది, ల్యాడర్ అనేది స్లోప్ చేస్తాము, గ్రౌండ్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది, ఇలా ఫ్లాట్ గా ఉంటుంది. అప్పుడు మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే వాడు 25 meters లాంగ్ ఉన్న ల్యాడర్ ని 20 meters హైట్ ఉన్న వాల్ చేశారు. సో ఈ ల్యాడర్ అనేది ఫుట్ ఆఫ్ ది వాల్ నుంచి, బిల్డింగ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే ఈ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అలాగే వన్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ మైనస్ అనదర్ సైడ్ స్క్వేర్. దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ 15 meters దూరంలో ల్యాడర్ అనేది వాల్ నుండి ఉండడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, prove that the sum of the squares of the sides of rhombus is square of its diagonal. So very important question. So easy and very important question. కాబట్టి మనము ఈ క్వశ్చన్ ని మెయిన్ గా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ రాంబస్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో దీని బేస్లో మనకు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రాంబస్ అనేది మనకు టోటల్ గా 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ BD అండ్ AC ఆర్ ది డయాగ్నల్స్ అన్నమాట. సో ఈ AC BDలో ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ అనేది మనకు మిడ్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ BDని ఈ O అనేది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది, అలాగే ఏసీని కూడా ఈ O అనేది 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనము AB, సో ఇక్కడ OB ఆర్ OD ఏం రాయొచ్చు, BD/2 అని రాయొచ్చు. అలాగే OA లేదా OCని మనము AC/2 అని రాయొచ్చు అనమాట.
ఓకేనా. అదే బేసుల్లో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏఓబి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము, ఏబి ఈజ్ ఈక్వల్ టు మనము ఓబి స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో దీని బేసుల్లో ఇక్కడ ఓబిని ఏం రాయొచ్చు BD/2, ఓఏని ఏం రాయొచ్చు AC/2 అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం. సో దాని బేసుల్లో మనకు 4AB² ఈజ్ ఈక్వల్ టు AC² ప్లస్ BD² రావడం జరిగింది. ఓకేనా. అలాగే మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు BC² CD² అండ్ AD², ఈ 4 కూడా మనకు ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది AC² ప్లస్ BD² అనేది డైరెక్ట్ గా రాయొచ్చును. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది 2 poles ఆఫ్ హైట్. 2 poles ఆఫ్ హైట్ అనేది మనకు ఈ 2 గా వచ్చాయి. సో ఆ 2 poles తీసుకున్నప్పుడు ఇది మనకు ఇలా ఇచ్చాడు. ఏమిచ్చాడు, 2 poles ఆఫ్ హైట్ 6 meters and 11 meters stands on a pole ground of the distance between the feet of the poles is 12 meters. Find the distance between the tops అన్నాడు. సో ఆ టాప్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ అంతే అవుతుంది. సో ఇది మనకు టోటల్ గా 11 meters అన్నారు, ఇకొచ్చి ఇక్కడ 6 meters అన్నాడు. సో అప్పుడు ఇది 5 అవుతుంది. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో దీని నుంచి హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనస్ తీస్తే 12 కి 5 కి 13 కి మధ్య రిలేషన్ ఉంటుంది కాబట్టి distance between the top of the 2 poles is 13 meters. 13 centimeters or వాళ్ళు meters, so 13 meters అన్నమాట. 13 meters, ఇది 13 meters ఆ టాప్ 2 poles యొక్క టాప్స్ మధ్యలో 13 meters అన్నమాట డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టేట్ అండ్ ప్రూవ్ ది పైథాగరస్ థీరం ఆర్ బౌధియన్ థీరం. సో ఇది వరకే నేర్చుకున్నాం. మీరు పైథాగరస్ థీరం అనేది బాగా నేర్చుకోవాలి. సో దాని మీద మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది మనకు 2 or 3 times మనకు పబ్లిక్ లో రావడం జరిగింది. ఈ క్వశ్చన్ పైన ఫోకస్ చేయండి. సో ఇది మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాటి మీద మీరు బాగా ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు కూడా మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ లో వీటితో పాటుగా మన కన్స్ట్రక్షన్స్ అనేవి ఓన్లీ 3 ఉన్నాయి. ఆ 3ని మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. 8 marks క్వశ్చన్ ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్షన్ పైన వస్తుంది కాబట్టి అందరూ కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ.